హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేది ఎలా మనం పేపర్ రాకెట్ తయారు చేయాలి. ఇవి రెండు వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కార్నర్ నుంచి ఒక కైట్ షేప్లో మనం ఫోల్డ్ చేస్తే డయాగ్నల్స్ అన్నీ ఈక్వల్గా ఉండకూడదు, టూ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. టూ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉండాలి, మధ్యలో గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఫోల్డ్ అయిన తర్వాత సెకండ్ ఫోల్డ్ సేమ్ యాజ్ వెల్ యాజ్ రైట్ ఎలా ఫోల్డ్ చేసామో అలా లెఫ్ట్ కూడా కింద దాకా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం సెకండ్ ఫోల్డ్ అయిన తర్వాత థర్డ్ ఫోల్డ్ కూడా అదే విధంగా సేమ్ ముందు రెండు ఏ విధంగా మనం ఫోల్డ్ చేసామో అలాగే థర్డ్ ఫోల్డ్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన పేపర్ రాకెట్ ఆల్మోస్ట్ 90% కంప్లీట్. పైన బిల్కుల్ ఎలాగంటే మనకి సూదుగా రావాలి. సూదుగా అంటే టైట్గా ఉండాలన్నమాట, స్టిఫ్గా ఉండాలి. పైన రాకెట్ పైన ఎంత స్టిఫ్గా ఉంటే అంత హైట్ వెళ్తుంది మనం వేసే రాకెట్. ఇక్కడ మనం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కార్నర్స్ అంచులు గట్ట ఏమన్నా లూజ్గా ఉంటే అది టైట్గా మనం ఫిట్ చేసుకోవాలి. ఎక్కడైతే మార్కింగ్ చూపించానో అక్కడ మనం ఒక చిన్న కట్ పెట్టాలి. ఆ కట్కి కావాల్సింది మనకి సిజర్స్ కానీ బ్లేడ్ కానీ. అక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ మనం కరెక్ట్గా కట్ చేసిన తర్వాత మనం ముందు 3 ఫోల్డ్స్ ఎలా పెట్టామో తర్వాత ఫోర్త్ కట్ కూడా మనం సేమ్ అదే విధంగా అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే కట్ పెట్టామో దాని కింద నుంచి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోర్త్ ఫోల్డ్ అనేది చేసుకున్న తర్వాత మనది ఆల్మోస్ట్ 99% రాకెట్ అనేది రెడీ. మనం ఎక్కడైతే కట్ పెట్టామో అక్కడ ఒక షేప్ నేను చూపించిన విధంగా షేప్ వస్తుంది. ఆ షేప్లో మనం పెట్టవలసింది ఏంటంటే రబ్బర్ స్ట్రిప్. మనం రబ్బర్ స్ట్రిప్ అక్కడ పెడితే అక్కడ హుక్లో పెట్టి నెక్స్ట్ మనం రాకెట్ విసిరే పద్ధతి చూపిస్తాం. మనకి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ రబ్బర్ బ్యాండ్స్ మనకు పేపర్ రాకెట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవాలి, ఎలా వేయాలనేది, ఎలా తయారు చేయాలనేది. ఇప్పుడు ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉంటే అంత ఎక్స్టెన్షన్ అవుతుంది. మనం పేపర్ రాకెట్కి ఎన్ని మనం రబ్బర్ బ్యాండ్స్ జోడిస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి రబ్బర్ బ్యాండ్స్ అనేది ఒకటి మీద ఒకటి అలాగా 2-3 రబ్బర్ బ్యాండ్స్ మనం కలెక్టివ్గా చేసుకున్నట్టయితే మనకి వేసే పేపర్ రాకెట్ అంత బాగా మనకి పైకి వెళ్తుంది. మనం వేసే పేపర్ రాకెట్కి మనం ఇలా రబ్బర్స్ పెట్టాం కదా, రబ్బర్ పెట్టినప్పుడు ఎంత ఎక్స్టెన్షన్ అవుతే అంత పైకి వెళ్తుంది అనమాట, అంతే ఫోర్స్గా వెళ్తుంది. మనం ఈ విధంగా చేసుకోవాలి. మనం చూసుకోవచ్చు దాన్ని పైకి ఎగరేసేది. మనం చూడండి ఎలా పెట్టాము, ఇలా పెట్టి అలా కొట్టేసరికి చాలా పైకి వెళ్తుంది అనమాట. అప్రాక్స్ 1000 feet దాకా పైకి వెళ్తుంది, అంత పవర్ఫుల్గా వెళ్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.